ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఫర్ నో మ్యాటర్ హౌ మెనీ ప్రామిసెస్ గాడ్ హెస్ మేడ్, దే ఆర్ yes ఇన్ క్రైస్ట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. ఎవరైనా మీకు ఒక మాట ఇచ్చి తప్పితే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. కానీ సృష్టికర్త అయిన దేవుడు మీకు ఒక మాట ఇస్తే అది నెరవేరటానికి ఆకాశం భూమి గతించినా పర్లేదు, కానీ ఆయన మాట మాత్రం తప్పదు. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి భయపడుతున్నారేమో, కానీ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. మీ జీవితంలో ప్రతి చీకటిని వెలుగుగా మార్చే ఆ శక్తివంతమైన వాగ్దానాల గురించి ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ వ్యక్తిగత అవసరాల కొరకు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ మనం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీతో దేవుడు ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా దర్శిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో సుమారు 7,000కు పైగా వాగ్దానాలున్నాయి. ఇవన్నీ మన కొరకు దేవుడు రాసి ఉంచిన బ్లాంక్ చెక్కులు వంటివి. మనం విశ్వాసంతో వాటిని వాడుకోవాలి. వాగ్దానం అంటే కేవలం ఒక మాట కాదు సుమా, అది దేవుని సంకల్పమని జ్ఞాపకం చేసుకో. అబ్రహాముకు వృద్ధాప్యంలో సంతానాన్ని ఇస్తానన్నప్పుడు అది అసాధ్యమే అనిపించింది, కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అలాగే మీ జీవితంలో కూడా అసాధ్యం అనుకున్నవి ఆయన వాగ్దానం ద్వారా సాధ్యమవుతాయి. ఈ మాట నమ్మదగినది. ఈ వాగ్దానపు వెలుగులో లోతైన విశ్లేషణ చేస్తూ మనం పట్టుకోవలసిన 3 ప్రత్యేకమైన వాగ్దానాలను ధ్యానము చేద్దాం. మొదటిది తోడుగా ఉంటాననే వాగ్దానం. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు వాగ్దానము చేశాడు. దేవుని జనాంగమా, నీవు ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ అనుకోకు. నీవు నడిచే ప్రతి అడుగులో ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు సుమా. లోకము నిన్ను విడిచినా, నీ సొంత జనాంగము నిన్ను విడిచినా ఆయన నీ చేయి విడిచిపెట్టడు. 2వ వాగ్దానాన్ని గమనిస్తే అది నిన్ను బలపరిచే వాగ్దానముగా ఉంటుంది. నీకు సహాయము చేయువాడను నేనే అన్న వాగ్దానం. నీవు బలహీనంగా ఉన్నప్పుడు, నీ శక్తి అయిపోతున్నప్పుడు నిన్ను ఆయన తన దక్షిణ హస్తముతో బలపరుస్తాడు. నిన్ను కలవరపెట్టి కృంగదీసే నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడని గ్రహించు. 3వదిగా సమాధానకరమైన భవిష్యత్తునిచ్చే వాగ్దానం. నా ఉద్దేశ్యములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీ భవిష్యత్తు గురించి నీకు ఆందోళన ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నీ కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆయన నిన్ను ఆశీర్వాదమైన ముగింపు వైపు నడిపించబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక నిమిషం నీ జీవితాన్ని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఒకసారి తరచి చూసి ఆలోచన చేయండి. మీరు దేవుని వాగ్దానాల కంటే మీ కంటికి కనిపిస్తున్న సమస్యలనే ఎక్కువ నమ్ముతున్నారేమో. దేవుడిచ్చిన మాటను అనుమానిస్తున్నారా? ఆలోచన చేయి. మన అపనమ్మకమే దేవుని కార్యాన్ని నీ జీవితంలో జరగటం ఆపేస్తుంది. సారా నవ్వినట్లు మనం కూడా ఇది సాధ్యమా అని నవ్వుతాం. ఆ విశ్వాసాన్ని ఈరోజే నువ్వు విడిచిపెట్టాలని జ్ఞాపకం చేసుకో. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అంటే అది అప్పుడే జరిగిపోయిందని నమ్మడం. కాలం గడుస్తున్నా సరే దేవుడు నమ్మదగిన వాడని స్థిరముగా నువ్వు నిలవబడాలి. ఈరోజు మీ బైబిల్లో మీకు నచ్చిన వాగ్దానాన్ని ఎంచుకోనండి. మీ గదిలో దాన్ని రాసి పెట్టుకోండి. ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు దాన్ని చదవండి. మీ మాటల్లో అసాధ్యమైన పదాన్ని తీసివేసి దేవుని వాగ్దానము ఉంది అని పలకండి.
నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి అని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ట్రూ అని టైప్ చేయండి. మీ నిరీక్షణను ప్రకటన చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినము నీ జీవితంలో అనుగ్రహించిన దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ప్రణాళికలో నిన్ను ఉంచి నీతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు నిరాశలో ఉన్నావేమో, వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు కృంగిపోతున్నావేమో, గుర్తుంచుకో, దేవుడు ఆలస్యం చేసినా ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన సరి అయిన సమయంలో నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభా, నీ వాగ్దానాల మీద నేను నిలబడుతున్నాను అని ఇప్పుడే చెప్పటానికి సిద్ధపడు. నీ హృదయంలో వెంటనే నిశ్చయత కలుగుతుంది. దేవుడు సిద్ధపరిచిన ప్రతి గొప్ప దీవెన స్వతంత్రించుకొని ఆయనకు సాక్షిగా నిలబడులాగున సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, మీకు వందనాలు. నీవిచ్చిన ప్రతి వాగ్దానము కొరకు నీ సన్నిధిలో సాగిలపడుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నా. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ వాగ్దాన ఫలాలను వారు చూచుదురుగాక. వారి భయాలన్నీ మీరు తొలగించి నీ వాక్ ద్వారా వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో నీ అద్భుతమైన వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, వాగ్దానాల ఫలింపు వారు పొందుకొని నీ సన్నిధిలో సాక్షులుగా అనేక మందికి దీవెనికరముగా, మీకు మహిమకరముగా వారిని వాడుకొనమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.